15-15-15 ఈ రూల్ యొక్క రియాలిటీ చెక్ ఈరోజు మనం చేద్దాం. అసలు 15-15-15 అంటే రూల్ ఏంటండి? 15,000 రూపీస్ ప్రతి నెల 15 సంవత్సరాల వరకు 15% రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్‌లో గాని పెట్టినట్టయితే మీకు 15 సంవత్సరాల తర్వాత 1 crore రూపీ కార్పస్ ఫండ్‌గా లభిస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కే ఇది ఎంతవరకు నిజం అనేది రియాలిటీ చెక్ చేసి చూద్దాం. మొట్టమొదటిది గాని తీసుకొని చూసినట్టయితే ఫస్ట్ రిటర్న్స్ అనేవి 15% ఎక్కడి నుంచి వస్తున్నాయి? గత 30 సంవత్సరాల యొక్క డేటా తీసుకుని మార్కెట్ పరంగా కూడా చూసినట్టయితే కేవలం ఒక్కసారి 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ అనేది లభించింది. సో ఈ 15 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. యావరేజ్ గా కానీ మనం చూసినట్టయితే 12-13% రిటర్న్ అనేది రియాలిటీ. రెండవది ట్యాక్స్ విషయం మర్చిపోయాం. 1 ఇయర్ తర్వాత అంటే 15 సంవత్సరాల తర్వాత 1 crore రూపీస్ మీద మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లై అవుతుంది. 1.25 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంది, కానీ దాని యొక్క అబౌవ్ ఏదైనా గెయిన్స్ వచ్చినట్టయితే 12.5% ట్యాక్స్ రేట్ కే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 1 crore రూపీస్ మళ్ళీ తగ్గిపోతుంది. అండ్ మూడవది ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది గత 30 సంవత్సరాలు తీసి చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం 6-7% మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏదైతే 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 వస్తుంది అని అంటున్నామో అప్పటి యొక్క పర్చేసింగ్ పవర్ ని కానీ ఇప్పుడు మనం కన్వర్ట్ చేసి చూసుకుంటే సుమారు 36-42 lakhs మధ్యలో ఉంటుంది. అప్పుడు 1 crore మనకి 1 crore లా అనిపించదు. సో ఇక్కడ మనం తెలివైన షార్ట్ కట్స్ ఏమి వాడకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అడిగితే మొట్టమొదటిది మన యొక్క టార్గెట్ రియలిస్టిక్ గా 12-13% రిటర్న్ మధ్యలో ఉండాలి. ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే మనం రిటర్న్ ని ఫోకస్ చేయాలి. అండ్ అలానే ఒకే అసెట్ క్లాస్ కాకుండా డైవర్సిఫై చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ టిప్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.